హలో. సార్ నమస్తే సార్. నమస్తే అన్న. నేను భాస్కర్ నాయుడు అన్న. సార్ సార్ అదే అది ఏం జరిగిందంటే మా వాళ్ళకి ఏదో ఫొటోస్ పంపించారంట మీరు. అవునవును సార్. అదేందో ఒకటి ఎర్ర నేల ఉంది. ఆ, ఏ సార్ ఎర్రనేల ఎర్ర నేల కనిపిస్తుంది ఫొటోస్ లో. మా ఓడి తీసిన దాంట్లో నల్లగా కనిపిస్తుంది. మస్క భూమి సార్, అది మస్క భూమి. ఆ ఈ రోజు గుంటక బాసినారు. ఉమ్, గుంటక బాసినాక అది అట్లా కనిపిస్తుంది. అంతేనా? అంతే అంతే సార్, మస్క ఆడికైనా భూమి మా ఒకటే పిల్లోడు ఎకరమే. మా పిల్లోడు తీసిన దాంట్లో వీడియోలో కూడా తాటి చెట్టు అవన్నీ కూడా ఉన్నాయిలే. ఆ, ఆ ఏది అదే తీసుకునేది మీరు ప్రొడక్ట్? మనదే సార్ ఇది. నేను మనది తీసుకున్నాం కదా. ఏది దీంతో పాటు ప్రొడక్ట్ నేమ్ చెప్పండి. హలో, ప్రొడక్ట్ నేమ్ అన్నా? ఆ, ఇదే సార్, వెలాక్స్. వెలాక్స్ తీసుకున్నారు. ఎన్ని ఎకరాలకు వెలాక్స్ తీసుకున్నారా? ఆ ట్యాంక్ లోకి ఒకటి ఒకటి తీసుకున్నాం సార్, ఎకరాకు ఒకటి. ఎన్ని ఎకరాలకు కొట్టినారు? నేను వచ్చి ఐదు ఐదు మామూలుగా 5 తీసుకొని 5 ఎకరాలకు కొట్టినాం సార్, 5.5 కొట్టినాం. ఓకే ఓకే. రిజల్ట్ ఎట్లా ఉందన్నది? రిజల్ట్ మాత్రం బాగుంది సార్, ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ ఉందా? ఇబ్బంది ఏం లేదు మనకు. ఇబ్బంది ఏం లేదు అసలు కదా? పైరా కొట్టిన తర్వాత 3వ రోజు నుంచి నాకు రిజల్ట్ స్టార్ట్ అయినట్టు అబ్జర్వ్ చేసినాను. ఓకే ఓకే. అది ఏమైందంటే కింది నుంచి కొత్త లాక వస్తుంది, కొత్త గుడిస్టాక్ లాగు, నుంచి. బుడసకాటు నుంచి అసలు కొత్త లాగా చిగురు వస్తా ఉంది. కొత్త చిగురు ఉమ్, లేతగా, అసలు దోమ, నల్లి, జీడ అన్ని పోతున్నాయా? ఏం లేదు, అసలు ఏం లేదు, లేని ఉంది ఇది. ఇప్పుడు ఈ ఆరు రోజు వందల నా యాభై నరేష్ రూపాయలు వాళ్ళు దాని కూడా రేట్లో వచ్చారు. మీకు హ్యాపీనేనా? సార్ సూపర్ సార్, చాలా ఆరు తక్కువ రేట్కి ఆ, బెటర్ గా ఉంది. 650 ఇబ్బంది రూపాయల రేట్లో మీకు సూపర్ ఉంటారు. సూపర్ రిజల్ట్. అన్ని పోతున్నాయి కదా క్లియర్ గా? అన్ని పోతున్నాయి, దాంతోపాటు పైర కూడా గ్రోత్ వస్తుంది, బాగా ఎదుగుదల ఉంది. ఓకే. ఇబ్బంది ఏం లేదు సార్, మనకు కావాలంటే సేన్ కూడా చూడొచ్చు. వస్తాను నేను కూడా అయినా వస్తానన్నా. మనది ఊరేది? దాంతో పాటు నేను ఈరోజు 16 ఎకరాలకు తీసుకున్నా సార్. ఈ రోజు 16 ఎకరాలకు తీసుకున్నారు మళ్ళా? మొన్న మీరు ఇచ్చిపోయారు కదా సార్ ఒక 5. అవునవును. దాంతో పాటు ఇప్పుడు నేను 10 ఎకరాలకు ఇంకొక మన పక్క రైతు 4 ఎకరాలు, నాలుగు తీసుకున్నాడు. ఉమ్, ఇంకో రైతు 2 తీసుకున్నాడు. ఓకే ఊరికే ఓకే మన ఓకే. నమ్మకం సార్, అంతే. అంతే అంటారా? ఆ, అంతే అంతే. అదే 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 అదే. ఈరోజు మనకి ఊరి పేరు కూడా చెప్పండి అన్న ఒకసారి. వేమగోడు సార్. వెమ్ముగోడు. మొత్తం ఆ, అంటే మీ చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు మళ్ళీ ఇప్పుడు? లేదు, రిజల్ట్ బాగుంది సార్, చూసినారు. బాగుందా? మనకు ఇంకా మన ఊర్లో ఇంకా స్టార్ట్ అయ్యి కూడా ఒక కొట్టించి 4 రోజు సార్ ఈరోజు. ఓకే నేను నిన్న నుంచి రిజల్ట్ అబ్జర్వ్ చేసిన, బాగుంది. ఈరోజు 4వ రోజు. ఈరోజు నరేష్ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు, ఓకే. షాప్ వాళ్ళు. ఉమ్, కంపెనీ సార్ కూడా వచ్చి చూస్తున్నాడు, ఇబ్బంది ఓకే ఏం లేదు. ఓకే. మామూలుగా ఇంకా ఎందుకంటే కొంచెం వర్షం లేదు సార్, కొంచెం బెట్ట మీద ఉంది సేను. అవునవునవును, బెట్ట మీద ఉంది. కొంచెం మొత్తానికి ఒకటన్నా, మీరు వచ్చేసి ఇప్పుడు అధికంగా పత్తులు వేస్తారు లేదని చెప్పని నేను ఏమంటానంటే, దీంట్లో ఇప్పుడు ఫోన్ చేసిన కారణం అక్కడ ఒక సైడ్ ఎర్రగా కనిపించింది, ఒక సైడ్ నల్లగా కనిపించేసరికి ఏంది ఇది ఏమన్నా అట్లేం లేదు తేడానా అన్నట్లు. సార్, అది మస్క పొలం సార్, సేద్యం చేస్తే అలా ఉంటది, చేయకుండా అలా కనపడుతుంది. ఓకే 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 దాని నుంచి ఏం ఇబ్బంది ఏం లేదు, పొలం కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే 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 ఓకే. రైతులకి ఉన్న చిన్న డౌట్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసరికి ఒక సైడ్ ఎర్రగా ఉంది, ఒక సైడ్ నల్లగా ఉంది అని అడిగారు. అట్లనా? ఆ అట్లేం లేదు సార్, ఆ అట్లేం లేదు. అట్లేం లేదా? ఓకే ఓకే లేదు ఓకే. లేదు సార్. హ్యాపీనే కదా మొత్తానికన్నా? హ్యాపీ హ్యాపీ సార్, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే ఓకే. ఈరోజు ఇంకొక 5 ఎకరాలకు కూడా ఇంకో రైతు, నా పక్క రైతు ఇంకొక రైతు అడుగుతున్నాడు. ఓకే ఓకే. ఆ, మొత్తానికి మీ మేము- 5 ఎకరాలకు తీసుకొని మొత్తం భారీగా తెలిసి దగ్గర దగ్గర 20 ఎకరాలు దాటిపోయింది ఇంకా. ఆ, మీరు ఏడ కొడితే నేను ఏడ కొడతా, రిజల్ట్ బాగుంటే ఇంకా అదే తీసుకుంటా అన్నట్లు మాట్లాడుతున్నారు. ఓకే. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా వస్తుందన్న, చెప్తా మీకు త్వరలో. లేదండి సార్, మనకి ప్రాసెస్ ప్రకారమే వెళ్దాం. ఫస్ట్ ఒక ఓకే. ఇది అయిపోయింది, ఇది కంప్లీట్ అయినాక మనకి ఉమ్, నెక్స్ట్ రౌండ్ అదే అదే అదే. ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ మంచిగా. ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు మినిమం మీకు ఇప్పుడు దాన్ని 4 రోజులకు రిజల్ట్ అలా ఉందంటే దాని రిజల్ట్ ఎన్ని రోజులు నిలబడుతుంది మీరే చెప్పండి. రైతే నేను చెప్పేది కాదు కానీ. దాదాపు సార్ ఇప్పుడు రిజల్ట్ 3rd డే నుంచి స్టార్ట్ అయింది. ఆ, ఇంకొక 1 వీక్ దాకా ఏమి ఎలాంటి ఇబ్బంది రాదనుకుంటున్నాను నేను. ఇంకా ఓకే. ఇప్పుడు మొత్తానికి మనకి 10 ఎన్ని డేస్, రోజులు మినిమం? 10 డేస్ దాదాపు 10 నుంచి 15 డేస్ ఉంటుంది సార్. మనం ఎందుకంటే రైతులం ఉండలేము. అవునవును, ఉండలేరులే. 10 డేస్ మామూలుగా నుంచి మినిమం మనం 10 ఏదో నుంచి ఒకటి 15 రోజులు. ఆలోచన చేస్తాం, నెక్స్ట్ కొట్టుకోవాలి, ఆ, చేను బాగుండాలని. మనం ముందరనే 2-3 రోజులు ముందరనే కొట్టుకుంటాం సార్, ఏం లేనప్పుడే. ఓకే ఓకే. చాలా హ్యాపీ అన్న, నాకు కూడా అదే ఇబ్బంది ఏం లేదు. మంచి మాటనే చెప్పారు. రిజల్ట్ హ్యాపీ, అది మాత్రం చాలు ఇంకా. అవునవును సార్. అదే అదే అదే. తోటి రైతులకు కూడా చెప్పండి అన్న, ఇబ్బంది ఏం లేదు. లేదు లేదు భూమిత్ర సార్, ఆర్గానిక్స్ లో వెలాక్స్ అనేది ఎలా ఉంటుందో నెక్స్ట్ వచ్చే ప్రతి ప్రొడక్ట్ దానికి మించి ఉంటది.
అవునవును సార్. ఎటువంటి ఇబ్బంది లేదన్న. ఏమి 100% మీకు మనం ఫీల్డ్‌కి ఏమన్నా డౌట్ ఉన్నా కూడా పిలవండి. వస్తా ఉంటారు. మనోళ్ళు వస్తా ఉంటారు. ఎంప్లాయీలు వస్తా ఉంటారు. నేను అదే వస్తా సార్, ఉంటాను. నేను నరేష్ కూడా చెప్పాడనమాట. స్టార్టింగ్ హ్మ్. కొత్త కంపెనీ, ఇంకా ఇబ్బంది ఏం లేదన్నా, బాగుందంటే నేను కూడా సర్లేండి వాడతా అని చెప్పాను. ఓకే. వాడాం సార్, రిజల్ట్ కూడా హ్యాపీగా ఉంది. పంట హ్మ్. అయిపోయేంత వరకు మీరు ఏ ప్రోడక్ట్ చెప్తే అదే వాడతాం. ఓకే. మాకు మీకు మాత్రం ఇంకొకటన్నా మీరు రిజల్ట్. తీసుకున్న రోజు రూ. 650 అంటే ఇంత తక్కువ రేట్‌లో రిజల్ట్ ఉంటదా లేదా అని డౌట్ కూడా పట్టారు మీరు. అవునవును సార్, డౌటు. హ్మ్. ఎందుకంటే ఇంకా పోయిన సంవత్సరం కూడా మీరు చెప్పారు కదా సార్, అవి అది వేరేవి ఏది కూడా చెప్తే అవి ఫాలో అయినారింగ. అదే ఫాలో అయినాము. అవునవునవును. అప్పుడు రిజల్ట్ చూసాం సార్. ఇప్పుడు కొత్త కంపెనీ అంటే ఎట్లుంటదని ఆలోచన లేకుండా మేము మాటకే మేము ఆ! నా మాటకి తీసుకున్నాం. తీసుకున్నారింకంతే. అంతే, ఇంకా అదే హ్యాపీ సార్ మాకు. ఓకే. 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 థాంక్ యూ అన్న మొత్తానికైతే. ఉమ్. థాంక్స్. మొత్తానికి ఆ చిన్న డౌట్ తోటే ఫోన్ చేసినా అన్న ఏమనుకోవద్దండి. దాందేముంది సార్. లేదు మనకు వేరే వాళ్ళు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న ఫోటోస్ పెట్టేసరికి డౌటొచ్చి నాకే డౌటొచ్చి ఫోన్ చేసినా మీకింకా. అవునవునులేండి సార్. అదే. వేలాది మంది ఉమ్. రైతులు చూస్తారు కదన్న అందుకోసం. అవును, అవును సార్, అవును సార్. ఓకే. థాంక్ యూ. ఇబ్బంది ఏం లేదు సార్. అది మస్కపొలం సార్. సేద్య ఈరోజు గుంటక బావిస్తున్నాడు. ఆ! ఈరోజు వాసింది. ఆ! ఈరోజు తేమ మీద వాస్తది, నల్లగా కనబడుతుంది మస్క హ్మ్. భూమి. ఓకే. ఆరితే ఎర్రగా కనబడుతుంది కొంచెం లైట్ గా మస్క. ఓకే. ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే అన్న. ఓకే. ఆ చిన్న డౌట్ తోటే ఇంత లేదులే అప్పుడు ఇప్పుడు మీరు తీసుకున్నది 5 ఎకరాలయితే మళ్ళా మీరు 16 ఎకరాలకు తీసుకున్నారు. మళ్ళా వేరే వాళ్ళకి ఇప్పిస్తున్నారు. ఆ! రేపు ఇది రేపు కొడదాము. పక్క రైతు నాకు హ్మ్. కూడా తెప్పి కొడతా అంటున్నాడు. మెయిన్ గావాల్సింది మనకు వర్షం. అంతే. ఆ! వర్షం వర్షం. సార్, వర్షం పడాలా. వర్షం ఉండింటే మాకు దాని రిజల్ట్ ఇంకా వేరే లెక్కలుంటుండే. మాకు నీళ్లు కట్టుకోవడానికి సోర్స్ ఉంది సార్. ఎందుకంటే నీళ్లు కట్టి వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది అన్నట్టు ఆలోచిస్తున్నాం. ఈ రోజు రేపు వర్షం చూసి, లేదంటే వాటర్ కట్టేసి కొట్టేస్తాం మేము కూడా. వాతావరణం పట్టి చూస్తే ఇప్పుడు అన్ని ఏరియాల్లో పడతా ఉంది. చుట్టూ అక్కడక్కడ అదే మనకు సార్, గూడా ఒక వస్తే 2 రోజులు బావుంటది. వెయిట్ చేసి చూసి కొడదామని, తేమ మీద కొడితే ఇంకా మనకి ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుందని అయినాం సార్ అది. ఓకే. థాంక్ యూ అన్న. ఈ రోజే వచ్చింది ప్రోడక్ట్, తీసుకున్నాము, ఇచ్చిపోయినారు. ఓకే అన్న. ఇంకా రేపు చూసి ఎల్లుండి వాటర్ కట్టేసుకొని కొట్టేస్తాం. ఇబ్బంది ఏం లేదు. ఓకే. మీ కోడుమూరు గూడా దగ్గరలే ఏమన్నా తొందరగా తెచ్చుకోవాలన్నా గూడా ఇబ్బంది అవును, లేదులేనా? మనకి బాగుంది సార్. కంపెనీ వాళ్ళు కూడా సర్వీస్ బాగుంది మనకు. ఇక్కడికి ఓకే. కూడా మనకి పొలం దగ్గర ఉన్నది తెచ్చిస్తున్నారు. బాగా అవును. హ్యాపీ సార్. ఓకే. థాంక్ యూ అన్న. రైతులకు ఇబ్బంది పెట్టకుండా ఆ! బాగుంది ఆ! సార్. ఏం లేదు. ఆ చిన్న డౌట్‌తోనేనా అంతే ఏం లేదులే. ఆ! సరే 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 ఓకే. సరే. థాంక్ యూ ఓకే. అన్న. థాంక్ యూ. థ్యాంక్ యూ.